చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. ఇవాళ మా పెళ్లి రోజు. దాము అన్ని మర్చిపోయి నాకు సారీ చెప్పిందా సరే, లేదు నువ్వన్నట్టుగా నాతో గొడవపడి నన్ను మళ్ళీ పొమ్మందా, ఇక ఈ ఇంటికి రావడం ఇదే ఆఖరిసారి అవుతుంది. నాన్న, నువ్వెందుకంత సీరియస్ అవుతున్నావు? మీ విషయంలో అమ్మ ఎప్పటికీ అలా అనదు. పైగా ఈరోజు మీ పెళ్లి రోజు. నువ్వు అమ్మ చేసుకున్న ప్రామిస్ ప్రకారం ఈరోజు అమ్మ జరిగిన గొడవలన్నీ మర్చిపోయి మీతో సంతోషంగా ఉంటుంది. చూడండి. చూద్దాంరా, అది చూద్దాం. తేజ, ఇంతకీ మీ అమ్మ ఎక్కడుందిరా? అది నాన్న, అది అమ్మ. ఏంట్రా అదే? అది మీ అమ్మ గురించి అడుగుతుంటే ఏంట్రా అలా తడబడుతున్నావు? అదే నాన్న, అమ్మ రూమ్ లో ఉంది నాన్న. నేనొచ్చానని చెప్పి మీ అమ్మని పిలుచుకురా. వెళ్ళరా. మావయ్య, ఇంత దూరం వచ్చాక ఇంకా ఈ పంతాలు ఎందుకు? అత్తయ్య దగ్గరికి మనమే వెళ్దాం పదండి. ప్లీజ్ మావయ్య, లోపలికి వెళ్దాం పదండి. నాన్న ప్లీజ్, నాన్న వెళ్దాం పదండి. సరే పద. మావయ్య గారు, నాన్న. రే తేజ, నానా, నేనొచ్చానని చెప్పి మీ అమ్మని ఇక్కడికి రమ్మని చెప్పు. చెప్పరా? అలాగే నాన్న. అది సరే నాన్న. మాట్లాడవేంట్రా? నాన్న నేను పిలుస్తాను, ఉండండి నాన్న. నేను అమ్మకి చెప్తాను, ఉండండి. అమ్మా, 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 నీకోసం నాన్న వచ్చారమ్మా. డోర్ తీయమ్మా. అమ్మా బయటికి రామ్మా ప్లీజ్. అత్తయ్య, ఇవాళ మీ పెళ్లి రోజు కదా, అందుకే మావయ్య మిమ్మల్ని చూడాలని వచ్చారు. దయచేసి ఒకసారి బయటికి రండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అమ్మా ప్లీజ్ డోర్ తీయమ్మా. అమ్మా. రేయ్, డోర్ తీయమని బయటికి రమ్మని మీ అమ్మని అలా బ్రతిమలాడతావేంట్రా? దాము రాకపోతే మనమే లోపలికి వెళ్దాం. దాము, దాము, దాము. అత్తయ్య, ఏది? అత్తయ్య. ఎక్కడ? అమ్మా, అమ్మా. దాము. అత్తయ్య, అత్తయ్య. ఎరా, మీ అమ్మ ఈ రూమ్ లోనే ఉందన్నావు కదా, లేదేంటి? అమ్మ ఈ రూమ్ లోనే ఉంది నాన్న. ఉంటే కనపడాలి కదరా. అదే నాకు అర్థం కావట్లేదు. వదిన, అమ్మేమన్నా బయటికి వెళ్ళిందా? లేదు మోదీ గారు, ఇంతకటి దాకా అత్తయ్య ఈ రూమ్ లోనే ఉన్నారు. సడన్ గా ఇక్కడ కనిపించట్లేదు. ఇటువైపు వెళితే ఈ విధవలు నన్ను చూసి పట్టుకుంటారు. వీళ్ళు చూడకుండా వేరే దారిలో తప్పించుకోవాలి.
దాము దాము అమ్మా దాము ఎక్కడున్నావు దాము? మీరు ఆగండి. ఏయ్, మర్యాదగా చెప్పు, అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు? మాట్లాడవేంట్రా? మీ అమ్మేది? అత్తయ్య ఎలాగూ ఎస్కేప్ అయ్యారో ఈ ఇష్యూని నాకు ఫేవర్ చేసుకుని ముందు మావయ్య మరిది గారి ప్రాబ్లం నుంచి బయటపడాలి. అమ్మ గురించి అడుగుతుంటే అన్నయ్య గాని నువ్వు గాని సమాధానం చెప్పరేంటి వదినా? అంటే మరిది గారు, అది మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చెబితే మీరు బాధపడతారు, అందుకే చెప్పడానికి ఆలోచిస్తున్నాను. మేమేదో బాధపడతామని నువ్వే తెగ బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ముందు విషయం ఏంటో చెప్పు. అది అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. వదిన ఏం మాట్లాడుతున్నావు వదిన? అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? ఏం జరిగింది? అది మీరు మావయ్య గారు ఇక్కడికి వస్తారని తెలిసే మీ ముఖం చూడటం, మీతో మాట్లాడటం ఇష్టం లేకే అత్తయ్య కావాలని ఇల్లు వదిలి వెళ్ళిపోయారు మరిది గారు. మేమిక్కడికి వస్తున్న విషయం చివరి వరకు మావయ్యకే తెలీదు. అలాంటిది అత్తయ్యకి ముందుగానే ఎలా తెలుస్తుంది? ఏయ్, మర్యాదగా చెప్పు, ఏదో దాస్తున్నావు. ఆ నిజమేంటో చెప్పు. చెప్పు మధు, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? అత్తయ్యని ఏం చేసావు? అత్తయ్యని ఏం చేసావు? మర్యాదగా చెప్పు. అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు? చెప్పు. సింధు